हनुमान के, राम भक्त भगवान के, राम भक्त भगवान के, जय श्री राम। राम नरा राम भक्त भगवान के, जय श्री राम, 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 जय श्री राम। राम भक्त भगवान के, जय बोलो हनुमान के, राम भक्त भगवान के, जय बोलो जय श्री राम, 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 जय श्री राम। राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की, जय बोलो हनुमान की। సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లాలో కలెక్టరేట్ ఎదురుగా మేము గత 15 రోజులు ఇవాటికి 15వ రోజు సమ్మె చేస్తున్నాము. మా యొక్క న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం మేము గత కొన్ని దశాబ్ద కాలంగా మేము ఈ ప్రయత్నాలు చేస్తున్నాము. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈనాటి ముఖ్యమంత్రి గారు ఆనాడు పిసిసి అధ్యక్ష హోదాలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వచ్చినటువంటి నెల రోజుల్లోనే మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చున్నారు. వారు వచ్చి సంవత్సర కాలం గడిచింది, విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. అయినప్పటికీ మా యొక్క సమస్యలు పరిష్కారం కాలేదు కాబట్టి మేము సమ్మెకు దిగడం జరిగింది. ఈ సమ్మె ఇవాటితో 15వ రోజు. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పుణ్యక్షేత్రమైనటువంటి రామాలయం వద్దకు వచ్చేసి రాముల వారికి మా బాధను వేడుకుంటూ మా యొక్క సమస్యలు తీర్చాలని చెప్పి వినతి పత్రం అందిద్దామని చెప్పి మేమందరం కూడా పాదయాత్రగా ఇక్కడికి రావడం జరిగింది. కావున ముఖ్యమంత్రి గారు వెంటనే వారి మనసు మార్చుకొని మా పట్ల దయ చూపించి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని, మాకు ఆరోగ్య బీమా కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, మరణించిన మా సోదర కుటుంబాలందరికీ కూడా 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పి కోరుకుంటూ జై శ్రీరామ్. సర్వశిక్ష ఉద్యోగులము మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ రోజుకి మేము సమ్మె చేయబట్టి 15 రోజులు అవుతుంది. మా యొక్క సమస్యల పరిష్కారానికి సీఎం గారు ఎటువంటి స్పందన కలగట్లేదు. మరి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉంటే మాకు ఈ సమస్యకు పరిష్కారం కొద్దిగైనా లభిస్తుందన్న ఉద్దేశంతో మేము మా తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వారు పాదయాత్ర చేసుకుంటూ ఆ రామయ్య తండ్రి సన్నిధికి వచ్చాము. తండ్రి రామయ్య మా సమస్యల పరిష్కారానికి ఆ హేమంత్ మా సీఎం గారికి మా వైపు జాలి కరుణ కలిగించేలా చూడమని వేడుకుంటున్నాము. ఆ సీఎం గారు మాకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని, రెగ్యులరైజ్ చేసే వరకు మాకు బేసిక్ పే ఇవ్వాలని మేమందరం కోరుతున్నాము. చనిపోయిన కుటుంబాలకు 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ఆరోగ్య బీమా కింద 10 లక్షలు ఇవ్వాలని, ముఖ్యంగా మా ముఖ్యమైన డిమాండ్ మా అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని మా సమగ్ర శిక్ష ఉద్యోగుల తరపున మేము అడుగుతున్నాము. సీఎం గారు స్పందించి మా సమస్యకు పరిష్కారం చూపించాలని ఆ రామయ్య తండ్రిని వేడుకుంటున్నాం. జై శ్రీరామ్.